హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు సొగస్టుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే ఫ్యాన్సీ శారీస్. పట్టు అండ్ ఫ్యాన్సీ. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి ఇది కంచి లైట్ వెయిట్ శారీ అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి పట్టులో లైట్ వెయిట్. ఇది రాయల్ బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. తట్టు మనకి పళ్ళు కూడా ఏంటంటే ఒక 1 మీటర్ దాకా బిగ్ పళ్ళు ఇచ్చారు. దీంట్లో అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కు మిడిల్ పార్ట్ లో మనం చూస్తున్నట్లయితే మీనా వర్క్ టైప్ లో డిజైన్ చేశారనమాట. పికాక్స్ ని డిజైన్ చేశారు. పికాక్ అంతా కూడా మనకి లోపల ఫిల్లింగ్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్, అవుట్ లైన్ అంతా కూడా జరీ ఇచ్చారు. ఇక్కడ టెంపుల్ డిజైన్, సర్కిల్స్, ఆరో మార్క్ డిజైన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో కడీ బోర్డర్ కి ఒక క్రేపర్ ఇచ్చారు. పింక్ కలర్ థ్రెడ్ వర్క్ లీవ్స్ వచ్చేటట్లు బ్లూ కలర్ కాంబినేషన్ స్టెమ్ పార్ట్. ఇదే బార్డర్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, శారీ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ. ఫస్ట్ బోర్డర్ పైన షోల్డర్ పార్ట్ బోర్డర్ చూస్తున్నట్లయితే బ్లూ అండ్ గ్రీన్ డబల్ షేడ్ బోర్డర్. శారీ కలర్ అండ్ పళ్ళు కలర్ 2 కలర్స్ కల్నీత్ వచ్చింది. దీనికి కడీ బోర్డర్ తీసుకొని దానిపైన బంచెస్ ఇచ్చారు. బంచెస్ కూడా మనకి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ ఉన్న థ్రెడ్ వర్క్ తో బంచెస్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్ లో ఏవైతే బంచెస్ ఉన్నాయో అవే బంచెస్ మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ తీసుకున్నారు. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. హ్యాండ్స్ కూడా మనకి కడీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. డిజైన్ మిస్ చేసి ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 6300 పడుతుంది. 6300 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది అస్సాం పట్టు ఫ్యాబ్రిక్. ఓకే, పళ్ళు వచ్చేసరికి మనకి లైట్ పింక్ కలర్ అండి. 1 మీటర్ దాకా బిగ్ సైజ్ పళ్ళు తీసుకున్నారు. అంటే మనకి మెహందీ గ్రీన్ అండ్ పింక్ మిక్స్ అయితే ఏ షేడ్ వస్తుందో డబల్ షేడ్ పళ్ళుతో మనకి ఇక్కడ కూడా క్రీపర్ ఫ్లవర్ అనేది కాకుండా ఓన్లీ జిగ్జాగ్ లాగా మనకు ఉండేటటువంటి డిజైన్, సెల్ఫ్ డిజైన్ గోల్డ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ కలర్ జరీతో డిజైన్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ. అంటే ఎల్లో కలర్ మనకి మిక్స్ డబల్ షేడ్ ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసరికి పింక్ కలర్ అవుట్ లైన్, ఇక్కడ కడీ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ అంటే పైన వచ్చేసి మనకి స్మాల్ సైజ్, కింద వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ మెహందీ గ్రీన్ అండ్ ఎల్లో డబల్ షేడ్ పైన మనకి సెల్ఫ్ ఫ్లవర్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, కింద వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అక్కడక్కడ గోల్డ్ కలర్ జరీ ఫ్లవర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఒకేలా ఉంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ డిజైన్. శారీ బేస్ ఏదైతే డిజైన్ ఉంటుందో అదే డిజైన్ ని మనకి బ్లౌజ్ పార్ట్ కూడా కంటిన్యూ చేశారు అన్నమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 6700 పడుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 6700 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఈ రోజు మనకి విఘ్నేశ్వర సిల్క్స్ ఒక కొత్త షోరూమ్ ఓపెన్ చేశారండి. అడ్రస్ ఒకసారి చెప్తాను. కుకట్పల్లి JNTU రోడ్, విశ్వనాథ్ థియేటర్ ఆపోజిట్ లో న్యూ షోరూమ్ ఓపెన్ అయింది విఘ్నేశ్వర సిల్క్స్. ఈ రోజు ఏమైనా ఆఫర్స్ ఉన్నాయి? 30% డిస్కౌంట్, ఓపెనింగ్ ఫ్లాట్ 30% డిస్కౌంట్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇస్తున్నారు మనకి. ఎవరు కూడా ఈ ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ పట్టు మనకి ఉప్పాడ లైట్ వెయిట్ అన్నమాట. బర్డ్స్ డిజైన్ వచ్చింది. ఉప్పాడలో లైట్ వెయిట్. పళ్ళుకి వచ్చేసరికి మనకి డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇక్కడంతా కూడా లీఫ్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ టెంపుల్ జిగ్జాగ్ లాగా ఇచ్చేసి మళ్ళీ లీఫ్ మనకి గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ మనకి మజంతా పింక్ పైన డాట్స్ డిజైన్, దానిపైన గోల్డ్ కలర్ జరీతో లీఫ్ వస్తుంది. ఇది శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ. పైన బోర్డర్ కూడా మనకి 2 సైడ్స్ కూడా మజంతా పింక్ అవుట్ లైన్, మిడిల్ లో గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. ఇక్కడ చిన్న రోజ్ ఫ్లవర్ బర్డ్స్ లాగా మనకి గోల్డ్ ఒకటి, పర్పుల్ ఒకటి తీసుకున్నారు. కింద కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది మనకి. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూసామో బుటీస్ తో సేమ్ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది, డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 4500 కి అవైలబుల్ ఉంది. 4500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఉప్పాడ పట్టులో లైట్ వెయిట్ సారీ. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కత్ పట్టు మనకి. ఇది ఇక్కత్ పట్టు పింక్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్. పళ్ళు పాట వచ్చేసి మనకి ఏంటంటే నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్ గా మనకి గోల్డ్ కలర్ టిష్యూ, దానికి టెంపుల్ టైప్ డిజైన్ ఇచ్చారు కార్నర్ లో. మళ్ళీ పైన కడ్డీ బోర్డర్ నేవీ బ్లూ కలర్ ప్లెయిన్ వస్తుంది.
శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ వచ్చి పై బోర్డర్స్ మనకి బ్లూ కలర్ ప్లెయిన్, కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారనమాట. ఇక్కత్ డిజైన్ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా మనకి మజంతా పింక్, డార్క్ రాణి పింక్ పైన మనకి ఇక్కత్ డిజైన్ క్రాస్ లైన్స్ ఇచ్చారనమాట. కింద వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ వస్తుంది. ఈ స్కర్ట్ బోర్డర్ అనేది ఏంటంటే మనకి కడీ బోర్డర్ తీసుకున్నారు, కిందంతా నేవీ బ్లూ కలర్ ప్లెయిన్, మళ్ళీ గోల్డ్ కలర్, మళ్ళీ చిన్న నేవీ బ్లూ ప్లెయిన్. పైన బోర్డర్ ని సేమ్ మనకి కంటిన్యూ చేశారు, మళ్ళీ ఎక్స్ట్రా ఇక్కడ కూడా డబుల్ బోర్డర్ టైప్ లో జరీతో ఇచ్చారు. దానిపైన మనకి ఇక్కత్ పికాక్స్ లాగా ఇచ్చారనమాట. దీనికి బ్లౌజ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ కూడా మనకి ఏంటంటే కింద ఆ ప్యారెట్స్ ని మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు మనకి. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కంచి పట్టు శారీ అన్నమాట. కంచి పట్టు బ్లూ అండ్ పింక్ కలర్, లైట్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్. కొంచెం రేర్ కలర్స్ అండి ఇవి, కానీ చాలా బాగున్నాయి చూడండి, కలర్ఫుల్ గా ఉంది శారీ మొత్తం కూడా. ఇక్కడ పీచ్ కలర్ తీసుకున్నారు, కొంచెం రేర్ కలర్ పీచ్ కలర్ తీసుకున్నారు. బోర్డర్ దర్బార్ బోర్డర్ తీసుకున్నారు. ఇక్కడ లీఫ్ తో మనకి గోల్డ్ కలర్ జరీ 2 sides, మిడిల్ లో జిగ్జాగ్ లాగా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు అనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ వస్తుంది. పైన కూడా మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ తో అవుట్ లైన్ ఇచ్చి ఇక్కడ దర్బార్ బోర్డర్ బిగ్ సైజ్ తీసుకొని ఒక బంచెస్ ఇచ్చారు. పింక్ కలర్ లీఫ్ పార్ట్, గ్రీన్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు అనమాట. టోటల్ గా బోర్డర్ మీద బంచ్ ఇచ్చేసి సేమ్ బంచెస్ ని మనకి ఈ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ మీద కంటిన్యూ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పల్లు కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి. బోర్డర్ కూడా మనకి సేమ్ దర్బార్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు అన్నమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 7600 పడుతుంది. 7600 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్. టోటల్ గా పళ్ళు చూసినట్లయితే మనకి జూట్ థ్రెడ్ ఇచ్చారనమాట. టోటల్ గా అంటే సారీ బేస్ కలర్, పళ్ళు బేస్ కలర్ మొత్తం కూడా మనకి రన్నింగ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది, కానీ దీనిపైన ఇచ్చినటువంటి థ్రెడ్ అనేది కొంచెం ఇక్కడ డ్రాప్ డిజైన్, క్రాస్ డిజైన్, మ్యాంగో డిజైన్, లీఫ్ డిజైన్ వచ్చి ఒక బార్డర్ ఇచ్చారు. సేమ్ బార్డర్ 2 sides రిపీట్ అవుతుంది. మిడిల్ పార్ట్ లో మనకి క్రాస్ డిజైన్ ఇచ్చి దానిపైన లీఫ్ అండ్ మ్యాంగోతో బంచ్ ఇచ్చారనమాట. సింగిల్ కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ శారీ వస్తుంది. బార్డర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ బ్లాక్ స్నఫ్ కలర్ కాంబినేషన్, ఇక్కడ లైన్స్ ఆరెంజ్ మీద మనకి బ్లాక్ కలర్ లైన్స్ జరీ బార్డర్ ఉంటుంది. 2 sides సేమ్ బార్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బేస్ శారీ లైన్స్ ఇచ్చారు, దానిపైన జూట్ థ్రెడ్ తో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు అనమాట. దీనికి బ్లౌజ్ సేమ్ వస్తుందండి, ఆరెంజ్ కలర్ ప్లెయిన్ ఇస్తారు, రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. కావాలంటే మనం స్నఫ్ కలర్ లో కూడా డిజైన్ చేసుకోవచ్చు కదా, బోర్డర్ అనేది కావాలి అనుకుంటే. ఈ సారీ ఇది వచ్చేసి మనకి 1500 పడుతుంది. కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. ఈ టైప్ ఆఫ్ సారీస్ లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ ఈ రోజు ఒక కొత్త షోరూమ్ ఓపెన్ చేశారు. కుకట్పల్లి JNTU రోడ్, విశ్వనాథ్ థియేటర్ ఎదురుగా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ ఉంటుంది. ఈ రోజు ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా అంటే ఫ్లాట్ 30% డిస్కౌంట్ అనేది మన వ్యూవర్స్ అందరికీ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది ప్యూర్ షిఫాన్ ఫాలింగ్ మెటీరియల్. ఓకే, ఇది పళ్ళు పాటు చూస్తున్నట్లయితే మనకి టోటల్ శారీ అంతా కూడా మిర్రర్ వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. బేస్ వచ్చేసి ఎల్లో కలర్ బోర్డర్. ఇక్కడ చూస్తే నెట్టెడ్ బోర్డర్ ఇచ్చారు కట్ వర్క్ స్టైల్లో, దానిపైన గోల్డ్ కలర్ జరీ వర్క్ స్టోన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి కడీ బోర్డర్ ఇచ్చారు అనమాట, గోల్డ్ కలర్. పైపింగ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ పైపింగ్ ఉంటుంది. ఈ జరీ బోర్డర్ పైన అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు పింక్ కలర్, దానిపైన స్టోన్స్ ఇచ్చారు అనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 sides కూడా కంటిన్యూ అవుతుంది టోటల్. దాని పైన అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు. మిర్రర్ వర్క్ అంతా కూడా పింక్ కలర్ తో మనకి అవుట్ లైన్ మిర్రర్ వర్క్ ఇచ్చి ఎల్లో కలర్ బేస్ మీద దగ్గరగా 2.5 మీటర్ వరకు మనకి హెవీగా డిజైన్ ఉంటుంది. ఓకే, 2.5 మీటర్ తర్వాత మనకి ఫ్రిల్ పార్ట్ లో హాఫ్ వరకు మిర్రర్ వర్క్ ని డిజైన్ చేశారు అనమాట. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ఫుల్ డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, బ్యాక్ నెక్ వచ్చేసి నెట్టెడ్ మీద టోటల్ గా జరీ వర్క్ ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ బోర్డర్ లో ఏదైతే నెట్టెడ్ మీద జరీ వర్క్ ఉంటుందో సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. బోర్డర్ సేమ్, హ్యాండ్స్ కూడా నెట్టెడ్ ఇచ్చారు. ఫ్రంట్ పార్ట్ ఎల్లో కలర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు అన్నమాట. ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి 3500 పడుతుంది. దీనిలో కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. ఈ సారీస్ లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్. నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి మనకి కోట స్కర్ట్ బోర్డర్ లుక్.
ఫ్యాబ్రిక్ కోటా ఫ్యాబ్రిక్ అండి, కలర్ కాంబినేషన్ పింక్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. బోర్డర్స్ గ్రీన్ కలర్ రా సిల్క్, ఇక్కడ జూట్ అండ్ గోల్డ్ మిక్స్ తో ఉన్నటువంటి బోర్డర్. ఇది మనకి షోల్డర్ పార్ట్, పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉంటుంది. కింద చూసినట్లయితే మనకి పింక్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు, దానికి అవుట్ లైన్ మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు. స్కర్ట్ బోర్డర్ లాగా మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు కోటా ఫ్యాబ్రిక్. దాని పైనంతా కూడా మనకి క్రేపర్స్ వచ్చేసి గోల్డ్ కలర్ జరీ లీఫ్ తో మనకి క్రేపర్ పార్ట్. ఇక్కడ మనకి 2 వేరియేషన్ ఉన్న, ఇక్కడ వచ్చేసి మనకి పికాక్ ఇచ్చారు, అలాగే మనకి ప్యారెట్ ఇచ్చారు అనమాట. టోటల్ గోల్డ్ కలర్ కి అవుట్ లైన్ పింక్, ప్యారెట్ కి కూడా అవుట్ లైన్ పింక్ ఇచ్చారు. ఈ స్కర్ట్ బోర్డర్ అనేది చూస్తున్నట్లయితే శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. స్కర్ట్ బోర్డర్ టోటల్ సారీ అంతా కూడా ఉంటుంది. పైన పార్ట్ వచ్చేసి పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు మనకి. ఓకే, అంటే కింద మనకి అవుట్ లైన్ అంతా కూడా పికాక్స్ కి అలాగే ప్యారెట్స్ కి అవుట్ లైన్ పింక్ ఇచ్చారు కదండి. సేమ్ కలర్ కాంబినేషన్ ఇక్కడ కూడా మనకి మిస్ అవ్వకుండా కంటిన్యూ చేశారు. బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్, గోల్డ్ కలర్ ఇచ్చారు. బోర్డర్ మాత్రం సాటిన్ బోర్డర్, మనకి కింద సైడ్ ఉన్నటువంటి బోర్డర్ ని కంటిన్యూ చేశారు అనమాట. ఈ సారీ కాస్ట్ 2050 రూపీస్ పడుతుంది. కలర్స్ అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2050 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఈ టైప్ ఆఫ్ సారీస్ లో మనకి ఈ కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ వెరైటీ, నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి అస్సాం కోటా ఫ్యాబ్రిక్ వచ్చేసి అస్సాం కోటా ఫ్యాబ్రిక్. బేస్ వచ్చేసి మనకి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్, దానిపైన గ్రీన్ అండ్ పింక్ కలర్ తో మనకి డిజైనింగ్ వచ్చింది. టోటల్ సారీ అంతా కూడా మనకి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అది కూడా మనకి రైనీ లుక్ ఉండే విధంగా తీసుకున్నారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే మనకి ఒకటి కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు పళ్ళులో. ఇక్కడ పింక్ కలర్ కాంబినేషన్ తో క్రీపర్ పార్ట్ ఇచ్చారు, అలాగే మ్యాంగో డిజైన్ అండ్ ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉంటుంది. మిగిలిందంతా కూడా మనకి క్రాస్ లైన్స్ లాగా వచ్చే విధంగా జరీతో డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా రైనీ లుక్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్, దీనికి కాంట్రాస్ట్ కలర్ అంటే పింక్ అండ్ సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో డబల్ లైన్స్ మనకి మ్యాంగో డిజైన్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఎంత గ్యాప్ తో అయితే మనం డిజైన్ చూస్తున్నామో ఇదే గ్యాప్ టోటల్ సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే సెకండ్ వైపు మనకి ఇక్కడ ఏదైతే బోర్డర్ చూసామో కడ్డీ బోర్డర్, ఇదే బోర్డర్ కంటిన్యూ చేస్తూ పళ్ళులో ఒకటి చూసాం కదండి పింక్ కలర్ క్రీపర్, అలాగే ఫ్లవర్ అండ్ మ్యాంగో డిజైన్తో సేమ్ డిజైనర్ బోర్డర్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఉందో చూద్దాం. ఇది మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్తో రెయినీ లుక్ టైప్లో ఇచ్చారు. డిజైనర్ బోర్డర్ ఉంది కదండి సెకండ్ వైపు, ఆ బోర్డర్ డిజైన్ మిస్ చేసి 2 సైడ్స్ కూడా ఓన్లీ ప్లెయిన్ కడ్డీ బోర్డర్ మాత్రమే ఇచ్చారు. మనం క్రీమ్ కలర్తో ఏదే వర్క్ చేసుకున్నా కూడా చాలా బాగా హైలైట్ అవుతుంది అనమాట దీనిపైన. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి 2100 పడుతుంది. ఓన్లీ 2100 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి చందేరీలో డిజైనర్ అనమాట. ఓకే, చందేరీ ఫ్యాబ్రిక్లో మనకి డిజైనర్ సారీ. సారీ మొత్తం మనకి డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారండి 3 సైడ్స్ కూడా. ఎప్పుడు మనం ప్లెయిన్ బోర్డర్స్ చూస్తూ ఉంటాం సారీకి, ఇది అలా కాకుండా మనకి ఏంటంటే జిగ్జాగ్ లైన్స్ బ్లాక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా ఇచ్చారు. 3 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడంతా కూడా మనకి ప్యూర్ చందేరీ ఫ్యాబ్రిక్, అది కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చి వదిలేశారు. ఎందుకంటే మనకి కింద బోర్డర్లో ఉన్నటువంటి డిజైన్ హైలైట్ అవ్వాలి అంటే పైన మనకి ప్లెయిన్ ఉంటేనే కింద డిజైన్ అనేది మనకి బాగా హైలైట్ అవుతుంది. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ అనేది సేమ్ కలర్ ఫ్యాబ్రికే యూస్ చేశారండి, మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో కూడా. కాకపోతే అక్కడ మనకి డిజైన్ అనేది చేంజ్ ఉంటుంది. సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో జిగ్జాగ్ టైప్లో మనకి డబుల్ లైన్ లాగా కొంచెం బ్రాడ్గా ఉండే విధంగా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్, ఓకే. ప్రింట్ మనకి బోర్డర్ ఏదైతే ఉంటుందో కాకపోతే కాంట్రాస్ట్ గా ఇచ్చారు. బోర్డర్ వచ్చేసరికి క్రీమ్ అండ్ బ్లాక్ ఇచ్చారు కదా, ఇక్కడ మాత్రం మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ ఉంది కదండి కింద పార్ట్ లో. సో ఆ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో జిగ్జాగ్ లైన్ టైప్ ఆఫ్ బ్లౌజ్ ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత ఉంది? 1500 పడుతుంది. ఓన్లీ 1500 రూపీస్కి ప్యూర్ చందేరీ ఫ్యాబ్రిక్ ఉన్నటువంటి ఈ సారీ అవైలబుల్ ఉంది. షిఫాన్ డిజైన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ ఫ్యాబ్రిక్, ఫుల్ డిజైన్ వచ్చింది కింద పార్ట్ మొత్తం కూడా. అది కూడా మనకి మంచి డార్క్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లైట్ వెయిట్లో ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి పార్సీ వర్క్ టైప్లో ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. అది కూడా రెడ్ కలర్ అండ్ డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు దీంట్లో. ఇక అక్కడక్కడ మనకి మరూన్ కలర్ కాంబినేషన్ స్టోన్ వర్క్స్ కూడా ఇచ్చారు. బ్లాక్ పైన మనకి కలర్స్ బ్రైట్ కలర్స్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ లుక్ ఉంది ఈ సారీ అంతా. 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది ఉంటుంది. అలాగే షోల్డర్ పార్ట్ చూసినట్లయితే టోటల్ ప్లెయిన్ ఉంటుంది. ఎందుకంటే కింద మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్లో హెవీగా ఉన్నటువంటి డిజైనర్ మ్యాంగోని మనకి ఇచ్చారు. అంటే ఎప్పుడు మనం చూసేది ప్లెయిన్ మ్యాంగోస్ చూస్తూ ఉంటాము, ఇక్కడ అలా కాకుండా అంటే లాంగ్ నుంచి చూసినప్పుడు మనకి ఒక మ్యాంగో షేప్ కనిపించే విధంగా లోపల మొత్తం కూడా మనకి రెడ్ అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్తో డిజైనింగ్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్. ఓకే,
సేమ్ బోర్డర్, శారీలో ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 3500. ఈ డిజైనర్ శారీ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్కి అవైలబుల్ ఉందండి. విఘ్నేశ్వర సిల్క్స్ ఈరోజు ఒక కొత్త షోరూమ్ ఓపెన్ చేశారు. కుకట్పల్లి JNTU రోడ్ విశ్వనాథ్ థియేటర్ ఆపోజిట్లో మనకి విఘ్నేశ్వర సిల్క్స్ ఉంటుంది. ఈ రోజు ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా మనకి ఫ్లాట్ 30% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ డిజైనర్ శారీ ఇది కూడా. ఓకే, అంటే కలర్స్ అయితే మనకి 2 కలర్స్ కాంబినేషన్ కనిపిస్తుంది, కానీ పళ్ళు మాత్రం నెట్టెడ్ ఫ్యాబ్రిక్, అది లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్ ఇస్తారు. ఎప్పుడు మనం చూసేది ఏంటంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనేది కుచిళ్ళ పాటలో చూస్తూ ఉంటాము, అక్కడక్కడ డిజైనర్గా అంటే ఒక స్కర్ట్ బోర్డర్ లుక్ ఇస్తారు. కానీ ఇది మనకి టోటల్గా 1 మీటర్ పళ్ళు, మొత్తం కూడా గ్రీన్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్. ఇక్కడ మనకి క్రీమ్ కలర్తో లీఫ్ పార్ట్, అవుట్లైన్ అంతా గోల్డ్ కలర్ ఉంటుంది, ఫ్లవర్ కూడా మనకి సేమ్ కలర్స్ కాంబినేషన్. శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది ఉంటుందండి. గోల్డ్ కలర్ గోట్ వర్క్, బ్లాక్ కలర్ పైన క్రీమ్ కలర్తో ఒక డాట్ టైప్ ఆఫ్ డిజైన్, తర్వాత ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒక చిన్న బోర్డర్, తర్వాత కొంచెం మనకి గోల్డిష్ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా గ్రే కలర్తో మనకి ఒక బోర్డర్ కూడా ఇచ్చారు. పళ్ళులో ఏవైతే లైన్స్ చూసామో ఆ లైన్స్ని మనకి స్కర్ట్ బోర్డర్ లాగా వచ్చే విధంగా మనకి ఒక 4 లైన్స్ ఇచ్చారనమాట. ఇది కుచ్చిళ్ళ పార్ట్లో వస్తుంది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ఇది నెక్ పార్ట్ అండి. నెక్ పార్ట్. ఓకే, బ్యాక్ నెక్ పార్ట్ ఇచ్చారు, హ్యాండ్స్ కూడా ఇచ్చారు, ఇక్కడ హ్యాండ్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 3300 పడుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3300 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ట్రెస్సర్లో పట్టు శారీ. ఇది మనకి టసర్ పట్టు ఫ్యాబ్రిక్ అండి. మొత్తం కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు చూసినట్లయితే కనుక కడ్డీ బోర్డర్ స్టైల్లోనే ఒక 1/2 మీటర్ మనకి డిజైన్ ఇచ్చారు అంతే, అంటే గోల్డ్ కలర్ కాంబినేషన్తో. సారీ మొత్తం మనకి డిజైన్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి 3 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు. పైన షోల్డర్ పార్ట్లో చూసినట్లయితే సేమ్ కలర్ కాంబినేషన్ని మరీ హెవీ ఫిల్లింగ్ కాకుండా కొంచెం మనకి లైన్స్ వైజ్గా తెలిసే విధంగా మనకి ఫిల్ చేశారు. చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. మధ్యలో మనకి ఒక డ్రాప్ టైప్లో కనిపించే విధంగా అవుట్లైన్ అనేది గోల్డ్ కలర్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా పైన ఈ బుటీస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి మెయిన్ వచ్చేసి కింద బోర్డర్ సేమ్ కలరే, కాకపోతే ఏంటంటే మనకి హెవీగా కనిపించే విధంగా కొంచెం డిఫరెంట్ లుక్ తీసుకొచ్చారనమాట. స్కర్ట్ బోర్డర్ టైప్లో బిగ్ సైజ్లో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి ఫ్లవర్స్కి ప్రతి చోట కూడా ఫ్లవర్స్ అండ్ బర్డ్స్ అంతా కూడా కొంచెం హైలైట్ అయ్యే విధంగా మనకి జరీ అనేది యాడ్ చేశారు. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉందండి, సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వర్క్ వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పీచ్ కలర్లోనే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారనమాట. 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో శారీలో అదే కడ్డీ బోర్డర్ మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 3300 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఈరోజు మనకి కూకట్పల్లిలో న్యూ షోరూమ్ కూడా ఓపెన్ చేశారండి విఘ్నేశ్వర సిల్క్స్ వారు. అడ్రస్ మనందరి కోసం ఒకసారి మెన్షన్ చేస్తాను. కూకట్పల్లి JNTU రోడ్ విశ్వనాథ్ థియేటర్ ఆపోజిట్లో ఉంటుంది విఘ్నేశ్వర సిల్క్స్. ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా మనకి ఫ్లాట్ 30% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ కోటా సారీ. బేస్ మొత్తం కూడా క్రీమ్ కలర్, పళ్ళుకి మనకి సారీ మిడిల్ పార్ట్కి చాలా వేరియేషన్ చూపించారు మనకి డిజైనింగ్లో. టోటల్గా కాంట్రాస్ట్ డిజైన్ వచ్చింది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్లోనే డిజైన్ చూద్దాం. కడ్డీ బోర్డర్ స్టైల్లోనే మనకు ఒక 5 ఇంచెస్ బోర్డర్ యాడ్ చేశారు. ఆ తర్వాత అంతా కూడా క్రీమ్ కలర్ అండ్ గ్రేప్ కలర్ కాంబినేషన్లోనే డార్క్ కలర్ తీసుకుని లైన్స్ వైజ్గా ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్. పైన వచ్చేసి కొంచెం బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్తో చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత 1 ఇంచ్ గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది సెకండ్ వైపు మనకి కొంచెం లెంతీగా తీసుకున్నారు. కింద బోర్డర్ చూద్దాము. బ్రిక్ కలర్ లైన్ యాడ్ చేస్తూనే మనకి కడ్డీ బోర్డర్ని కొంచెం లెంతీగా, అది కూడా మనకి కొంచెం క్రీమ్ కలర్ కాంబినేషన్ రైనీ లుక్ కనిపిస్తుంది బోర్డర్లో. కింద బోర్డర్ని టచ్ చేసి మనకి పై వరకు కూడా కవర్ అయ్యే విధంగా పళ్ళులో ఏ కలర్ అయితే తీసుకున్నారో గ్రేప్ కలర్ కాంబినేషన్, ఆ కలర్తో మనకి ఫ్లవర్ అండ్ బర్డ్స్ డిజైన్ మొత్తం కూడా డిజైన్ చేశారు. ఇంకొక కలర్ వచ్చేసి మనకి సంపంగి కలర్ కాంబినేషన్తో క్రీపర్ పార్ట్ ఉంటుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ ప్రింటెడ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా ఉంటుంది. దీనికి బ్లౌజ్ చూద్దాం. ప్లెయిన్ డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చేసారు. ప్లెయిన్ కుట్టించుకుంటేనే బాగుంటుందండి, ఎందుకంటే శారీ అంతా డిజైన్ వచ్చింది కాబట్టి సపరేట్గా మనకి బ్లౌజ్ అనేది సపరేట్గా తెలియాలి అంటే ప్లెయిన్గా మనం డిజైన్ చేయించుకోవాలి. ఈ శారీ కాస్ట్ 875 రూపీస్. ఓన్లీ 875 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుంది, కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ వెరైటీ, నెక్స్ట్ డిజైనర్ శారీ. షోల్డర్ పార్ట్ అంతా కూడా కొంచెం రింకిల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. ఇది ఏం ఫ్యాబ్రిక్ ఉంటుందండి? మనకి ఇది వచ్చేసి పట్టు టైప్ లుక్ ఉంటుంది. పట్టు టైప్లోనే కొంచెం రింకిల్ అంటే క్రషర్ టైప్ డిజైన్ తీసుకున్నారు.
త్రీ సైడ్స్ కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. కట్ వర్క్ మోడల్లో గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే ఇంకొకటి వచ్చేసి స్టోన్ వర్క్ని మనకి కట్ వర్క్ టైప్లో అంటే హిల్స్ లాగా కనిపించే విధంగా ఇలా మనం షోల్డర్ పార్ట్లో కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ లాగా తీసుకున్నారనమాట. తర్వాత అంతా కూడా మనకి కొంచెం 0 సైజ్ కన్నా కొంచెం పెద్ద సైజ్ మనకి మిర్రర్స్ తీసుకుని చుట్టూ కూడా గోల్డ్ కలర్తో హైలైట్ చేశారు. దాని కింద ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇది మనకి ఫ్లోరల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. కింద ఆరెంజ్ కలర్ గోట్ వర్క్. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ డిజైనర్ బోర్డర్ ఇచ్చారు కాబట్టి మనకి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడంతా కూడా మనకి జూట్ ఫ్యాబ్రిక్, దాంట్లో కూడా మనకి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో సన్నటి డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా ఇచ్చారనమాట. కింద బోర్డర్ మాత్రం సేమ్ బోర్డరే కంటిన్యూ అవుతుంది, కాకపోతే ఒక చిన్న వేరియేషన్ కనిపిస్తుంది మీకు ఇక్కడ. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశారు. మనకి ఇక్కడ చూడొచ్చు పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్కి ఆరెంజ్ కలర్కి. ఓకే, దీనికి బ్లౌజ్ ప్రింటెడ్ మోడల్ అంటే బోర్డర్లో మనకి ఏదైతే ఫ్లోరల్ ప్రింట్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ యూస్ చేశారో అదే ఫ్యాబ్రిక్ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. మనకి ఇక్కడ చౌకర్ నెక్ టైప్ ఆఫ్ నెక్ పార్ట్ తీసుకున్నారనమాట. అంటే సారీకి 3 సైడ్స్ కూడా మనకి ఏదైతే కట్ వర్క్ స్టైల్లో డిజైన్ ఇచ్చారో అదే టైప్ ఆఫ్ డిజైన్, హిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ని మనకి నెక్ పార్ట్లో ఉంటుంది. ఇదంతా ఫ్లోరల్ ప్రింట్. సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డర్నే ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. దీనిలో కలర్ చాయిస్ ఉంటుందండి, డిజైనర్ సారీ సింగిల్ పీస్ మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ చందేరి ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్. పింక్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్తో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. 4 సైడ్స్ కూడా మనకి ఒక బాక్స్ మోడల్లో పింక్ అండ్ బ్లూ కలర్ మిక్స్ ఉంటుందన్నమాట. అంటే మనకి ఇట్లా మూవ్ అవుతున్న కొద్దీ దీంట్లో మనకి పింక్ కలర్ షేడ్ కూడా కనిపిస్తుంది. మిడిల్ పార్ట్లో మాత్రం మనకి లైన్స్ వైజ్గా ఉంచే విధంగా మనకి జిగ్జాగ్ టైప్లో సిల్వర్ కలర్ లైన్ ఒకటి, గోల్డ్ కలర్ లైన్ ఒకటి తీసుకున్నారు. ఒక 1/2 మీటర్ మాత్రమే మనకి పళ్ళు ఇచ్చారు. బ్లూ కలర్ బోర్డర్స్, పైన వచ్చేసరికి పింక్ కలర్తో ఒక చిన్న బోర్డర్ యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ అంటే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఒక సింగిల్ ఫ్లవర్ అండ్ క్రీపర్ పార్ట్ని యాడ్ చేశారనమాట. ఒక క్రాస్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ ఉంటుంది, ఇంకొక క్రాస్ లైన్ అంతా కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ సేమా, ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో మనం సెకండ్ వైపు కూడా అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మొత్తం ఫుల్ శారీ అంతా వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. టోటల్గా ప్లెయిన్ ఇచ్చారు. కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే బోర్డర్స్ కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్, ఆ కలర్ కాంబినేషన్ మనం బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు. ఇదే బ్లౌజ్కి మనం ఏదైనా డిజైన్ చేయించుకోవాలంటే బ్లూ కలర్తో పైపింగ్ చేయించుకోవచ్చు. ఈ శారీ 1900 కలర్స్ ఉంటాయండి, ఉంటాయి. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1900 రూపీస్. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, చూశారు కదండి విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.